గుడ్ మార్నింగ్ అండి. ఈవేళ మనం మాట్లాడుకునేది విభజన సమస్యల మీద చంద్రబాబు నాయుడు గారు అలాగే రేవంత్ రెడ్డి గారు కలుసుకుంటున్నారు రేపు. అలాగే భేటీకి అన్ని ఏర్పాట్లు చేశారు. శనివారం సాయంత్రం 6 గంటలకి ప్రజాభవన్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు సమావేశం కానున్నారు. అలాగే విభజన సంబంధించిన పరిష్కారాలన్నీ అంశాలపై ముఖ్యమంత్రులు భేటీ అవుతున్నారు. అలాగే నీటి సమస్య, గోదావరి కుడి ఎడమ ఉన్నది కదా, నాగార్జున సాగర్ కుడిమి ఎడమ ఆ నీటి సమస్య గురించి కూడా పరిష్కరించి ఉంటారు. అలాగే సంస్థల విభజన చర్చించే అవకాశం ఉంది. అంటే కొన్ని బిల్డింగ్స్ ఉన్నాయి కదా, అది విద్యుత్ సంస్థలకు సంబంధించి 2 రాష్ట్రాల మధ్య బకాయిలు చర్చించే అవకాశం ఉంది. విద్యుత్ సంబంధించినవి కూడా బకాయిలు చర్చించే అవసరం ఉంది. అలాగే విద్యుత్ సంస్థలకు సంబంధించి 2 రాష్ట్రాల్లో బకాయిలు అలాగే 24,000 కోట్లు చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వం, కానీ 7,000 కోట్లే తెలంగాణ మనకు చెల్లించాలని ఏపీ ప్రభుత్వం చెబుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత చేపట్టిన తర్వాత విభజన సంబంధించిన పెండింగ్లో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. మార్చి నెలలో సీఎం చొరవతో ఢిల్లీలో ఏపీ భవన్కు సంబంధించిన విభజన వివాదం పరిష్కరించారు. అలాగే ఇటీవల మైనింగ్ కార్పొరేషన్ సంబంధించిన నిధుల పంపిణీ, అలాగే ఇటీవలన వివాదాల 2 రాష్ట్రాల అధికారులు అంటే 30 సార్లు భేటీ అయ్యారంట. ఈ అధికారులు 30 సార్లు భేటీ అయ్యారు, కానీ అక్కడ కూడా తేలలేదు. షెడ్యూల్ 9లో ఉన్న ప్రకారం 91 సంస్థల ఆస్తులు, అప్పులు, నగదు నిల్వలు అలాగే పంపిణీపై కేంద్ర హోంశాఖ శిలాబేడి కమిటీ వేసింది. కానీ వీటిలో 68 సంస్థలకు సంబంధించి అభ్యంతరాలు లేవు. మిగతా 23 సంస్థల పంపిణీపై 2 రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఏదో షెడ్యూల్లో ఉన్న 142 సంస్థలు తెలుగు అకాడమీ లేదా యూనివర్సిటీ అంబేద్కర్ వంటి 30 సంస్థలు పంపిణీ ఇంకా వివాదాలు ఉన్నాయి. అంటే కొన్ని ఇంకా వివాదాలు ఉన్నాయి, అవి కూడా ఇంకా అవ్వలేదు. అంటే బిల్డింగ్స్ కానీ సెక్రటేరియట్ ఉంది కదా, అది ఏపీ తెలంగాణకి సంబంధించింది. అలాగే కొన్ని గవర్నమెంట్ ఆఫీసులు కానీ, నీటి సమస్య కానీ, నెక్స్ట్ విద్యుత్ సమస్యలు కానీ, ఇవన్నిటి గురించి చర్చించుకోవడానికి రేపు శనివారం సాయంత్రం 6 గంటలకి ప్రజాభవన్లో మీటింగ్ అవుతున్నారు. అన్నీ సక్సెస్గా అవ్వాలని కోరుకుంటున్నాం.